ఆ రాజ్యంలో రాజు తన ఒక్కగానొక్క కుమార్తెను తన రాజ్యంలో ఉన్న యవ్వనస్తుల్లో ఒక వీరునికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడండి. తన రాజ్యంలో ఉన్న వీరులు, శూరులు, ధీరులు అయినటువంటి యవ్వనస్తులందరినీ కూడా పోగు చేస్తాడండి. అలా పోగు చేయగా మొత్తం ఒక 1000 మంది దొరుకుతారండి. అయితే ఆ రాజు ఆ 1000 మందిని పిలిపించి వారితో అంటాడు, మీలో ఒకరికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయబోతా ఉన్నాను. మీలో ఒకడు నాకు అల్లుడు కాబోతా ఉన్నాడు. మీలో ఒకడు ఈ రాజ్యానికి రాజు కాబోతా ఉన్నాడు. మీలో ఆ ఒక్కడు ఎవరనేది ఈ పోటీ తెలుస్తుందని చెప్పి మీకు పోటీ పెట్టబోతా ఉన్నాను. ఆ పోటీలో ఎవరైతే నెగ్గుతారో, ఎవరైతే గెలుస్తారో అతడే ఈ రాజ్యానికి రాజు. అయితే పోటీ ఏంటంటే పక్కనే ఉన్న నది చూపించి ఈ నదిని ఇటు నుంచి అటు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ఈదుకుంటూ వెళ్ళాలి అంతే. ఈదుకుంటూ వెళ్ళాలి అంతే. చెప్పడం మర్చిపోయాను, ఈ నదిలో భయంకరమైన మొసళ్ళు, విషపూరితమైన పాములు ఉన్నాయని చెప్తాడండి. అంతే. వెంటనే ఆ 1000 మంది రాజు గారికి వెళ్ళి చూసి మనసులో అనుకుంటారు, బతుకుంటే బఠానీలను అమ్ముకొని బతకచ్చు, నాకు ఇది అవసరమా అని అనుకునే లోపే ఒకడు నదిలో దూకేశాడండి. అంతే. ఒక పక్క నుంచి మొసళ్ళు, మరొక పక్క నుంచి పాములు వెంట పడతాయండి. ఇక మనోడు ఈత పడతాడండి, మామూలుగా కొట్టడండి. ఎలాగైతే అవతలొడ్డుకి వెళ్ళిపోతాడండి. అతన్ని రాజుగారి దగ్గర తీసుకొస్తారండి. రాజుగారు అతన్ని చూసి, శబాష్, నా రాజ్యానికి సరైన రాజు దొరికాడు, ఈ రోజు నుంచి నా రాజ్యానికి రాజు నువ్వే అనగానే ఆ యవనస్తుడు, రాజా ఒక్క నిమిషం అని చెప్పేసి పక్కకు వెళ్తాడండి. పక్కనే ఉన్న 999 మంది యవనస్తులను కోపంతో చూస్తాడు. చూసి అంటాడు, ఎవడ్రా నన్ను తోసింది, నిజంగా చెప్పండి, ఎవడు నన్ను నీళ్ళలోకి దూసింది అని అంటాడండి. వాస్తవానికి అతను కావాలని నదిలో దూకలేదండి. అతనికి గెలిచే శక్తి ఉంది, గెలిచే సామర్థ్యం ఉంది. భయం ముందుకు వెళ్లకుండా చేసిందండి. భయం నీ వల్ల కాదు అని చెప్పేసి ఆపేసిందండి. కానీ ఎవరు వెనక నుంచి అతన్ని తోసారండి. అంతే. అతనిలో ఉన్న శక్తి, సామర్థ్యం అనేది బయటపడిందండి. అంతేకాదు, ఆ పోటీలో ఆయన గెలవటం జరిగిందండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 34-35 వచనాలను మనం గమనించినట్లయితే, ఆ కుర్రవాడు గొర్రెలు కాచుకుంటూ ఉంటాడు. అలా గొర్రెలు కాచుకుంటూ ఉండగా సడన్ గా గొర్రెలను కూడా అరుచుకుంటూ చెదిరిపోతా ఉంటాయి. ఏంటి అని చూడగా ఆ గొర్రెల మందలోకి ఒక భయంకరమైన సింహం అనేది రావడం జరుగుతుంది. ఆ సింహాన్ని ఆ కుర్రవాడు చూడగానే భయపడిపోతాడండి. ఆ సింహాన్ని ఆ కుర్రవాడు చూడగానే వణికిపోతా ఉంటాడండి. ఆ సింహము ఆ మందలోని ఒక గొర్రె పిల్లలు పట్టుకొని పారిపోతా ఉంటుందండి. భయంతో ఉన్న కుర్రవాడికి, వెళ్ళి ఆ సింహం నోట్లో ఉన్న నీ గొర్రె పిల్లని కాపాడుకో అని చెప్పేసి ప్రేరణ వస్తుందండి. ముందుకి తోయబడతాడండి. ప్రేరేపించబడిన కుర్రవాడు సింహాన్ని వేటాడి దాన్ని చంపి సింహము నోటిలో ఉన్న తన గొర్రె పిల్లను కాపాడుకుంటాడండి. దావీదు ఎలా సింహము నోటిలో ఉన్న తన గొర్రె పిల్లను కాపాడుకోగలిగాడు? దానికి కారణము ప్రేరణ, దేవుని ఆత్మ ప్రేరణ. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ కుటుంబంలో కానీ, నీ బంధువుల్లో కానీ, నీ స్నేహితుల్లో కానీ సాతాను చేత చిక్కబడి, సాతాను చేత బంధించబడి, వ్యసనముల చేత పట్టబడి, శాపముల చేత, పాపముల చేత నలిగిపోతున్న వారిని విడిపించుటకు, రక్షించుటకు, కాపాడుటకు శక్తిని, సామర్థ్యాన్ని, ఆత్మ అభిషేకాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.